రోహిణి నక్షత్రంలో సూర్యుడు 9 రోజులు ఈ దానాలు చేస్తే ఆరోగ్యం, సంపద వర్షం. వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రోహిణి నక్షత్రంలో జూన్ 8వ తేదీ వరకు ఉంటారు. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన కాలం నాటి నుండి సూర్యుడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. రోహిణిలో సూర్యుడు భగభగలే సూర్యుడు వేడిని సూచిస్తాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడని అంటారు. రోహిణి నక్షత్రం యొక్క ప్రధాన గ్రహం చంద్రుడు. కాని సూర్యుడు చంద్రుని రోహిణి నక్షత్రంలోకి వచ్చినప్పుడు సూర్యుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఈ రోజుల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శని నుండి సూర్యుడు, అంగారకుడు మరియు బుధుడు యొక్క ప్రభావం మొత్తం కారణంగా భూమి యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. రోహిణి నక్షత్రంలో సూర్యుడు దానాలతో శుభం. రోహిణి నక్షత్రంలో సూర్యుడు 15 రోజులు ఉన్నప్పటికీ ప్రారంభమైన 9 రోజులను నౌతప అంటారు. ఈసారి నౌతపలో వేడి ఎక్కువగా ఉంటుందని, దీంతో మంచి వర్షాలు కురుస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా చోట్ల ఉరుములు మరియు తుఫానులు సంభవించవచ్చు. అయితే మొత్తం మీద మంచి వర్షాలు కురుస్తాయని అంచనా. ఇదిలా ఉంటే ఈ సమయంలో కొన్ని దానాలు చేయడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. జలదానం ముఖ్యంగా ఈ సమయంలో చేయవలసిన దానాల విషయానికి వస్తే, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించిన మొదటి 9 రోజుల కాలంలో నీళ్లను దానం చేయాలి. ప్రజల దాహార్తిని తీర్చాలి. ఇలా ఎవరైతే ప్రజల దాహార్తిని తీరుస్తారో వారి పాపాలు పోయి మోక్షమార్గం తెరుచుకుంటుంది అని చెబుతారు. అంతేకాదు గ్రహశాంతి జరుగుతుందని కూడా చెబుతున్నారు. పెరుగు దానం. సూర్యుడు రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు దానం చేయవలసిన మరొక పదార్థం పెరుగు. పెరుగును దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. పాపాలు తొలగిపోవడం మాత్రమే కాకుండా అనేక వ్యాధుల నుండి ఉపశమనం దొరుకుతుంది. పెరుగు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు వస్తాయి. ఒకే రాశిలో 4 గ్రహాలు. ఈ రాశుల వారు జమీందారులవుతారు. వస్త్రదానం. ఈ కాలంలో అన్నదానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. 9 రోజుల పాటు ఈ కాలంలో అన్నదానం చేస్తే గ్రహస్థితి బలపడుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో అనుకూల ఫలితాలు వస్తాయి. బట్టలను దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు వస్తాయి. దానాలతో సూర్య కటాక్షం. ఎవరికి వారు వారి సామర్థ్యాన్ని బట్టి బట్టలు దానం చేయాలి. అయితే మీరు ఉపయోగించిన దుస్తులను పొరపాటున కూడా దానం చేయకండి. ఎవరికైనా నూతన వస్త్రాలు దానం చేస్తే మీ జీవితంలో వచ్చిన సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. వీరిపైన సూర్యుడి కటాక్షం తప్పకుండా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.